ఇండియా బికమ్స్ ద ఫస్ట్ టీమ్ T20 వరల్డ్ కప్ టైటిల్ డిఫెండ్ చేసుకోవడానికి రికార్డులన్నీ బద్దలైపోయినాయి. అది కూడా ఎక్కడ? నరేంద్ర మోడీ స్టేడియంలో, అది కూడా 1,20,000 మంది ముందు. అయితే చూడండి, ఇండియా బికమ్స్ ద ఫస్ట్ టీమ్ టు విన్ 3 times T20 వరల్డ్ కప్ అండ్ బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ 2 సార్లు గెలుస్తాము అండ్ ఆల్సో హోమ్ సాయిల్లో వరల్డ్ కప్ గెలుస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అది కూడా ఈ ఫైనల్ వన్ సైడ్ అయింది. దాని కారణం మీకు కూడా తెలుసు. ఇండియా బ్యాటింగ్ ఎట్లా చేశారు, 250+ రన్స్ కొట్టారు థ్యాంక్స్ టు అభిషేక్ శర్మ. ఫైనల్లో ఫైర్ అయ్యాడు. దాంతోపాటు సంజు శాంసన్ 89, మిస్టర్ కన్సిస్టెంట్. క్వార్టర్ ఫైనల్స్లో, సెమీఫైనల్స్లో, ఫైనల్స్లో బూమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అక్షర్ పటేల్ బ్రిలియంట్ బౌలింగ్. ఇషాన్ కిషన్ నుంచి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ వన్స్ అగైన్. మొత్తం టీమ్ ఎఫర్ట్. కానీ ఇన్ దిస్ వీడియో ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అసలు ఈ T20 వరల్డ్ కప్ గెలుస్తానికి వాట్ ఆర్ ద రియల్ రీజన్స్ అండ్ హూ ఆర్ బిహైండ్ దట్ అన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డకౌట్. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియాకి. అండ్ మీకు కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉండినాయి. వరల్డ్ కప్ ఇండియా ఎట్లయినా గెలుస్తారని చెప్పేసి. కానీ అది మ్యాచ్ చేస్తాము, గెలుస్తాం, అంత ఈజీ కాదు. అదే ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయబోతున్నాం. ఫైనల్లో ఏం జరిగింది అండ్ వాట్ ఆర్ ద రియల్ రీజన్స్ ఇండియా ఈ వరల్డ్ కప్ గెలుస్తానికి. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దట్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో ఫస్ట్ మనం నిన్న T20 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా ఎలా గెలిచారో దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత అసలు వరల్డ్ కప్ గెలుస్తానికి రియల్ రీజన్స్ ఏంటి, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఒక లెట్ స్టార్ట్ ఆఫ్ విత్ టాస్. నిన్న ఫైనల్లో ఏం జరిగిందో, న్యూజిలాండ్ టాస్ గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ అన్నారు. ఎగ్జాక్ట్లీ ప్రీవియలో మీకు చెప్పాను, న్యూజిలాండ్ టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, ఇండియా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ అని చెప్పేసి సూర్య చెప్పాడు. మేము టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అని. కానీ టాస్ గెలిచింది న్యూజిలాండ్, సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ప్లేయింగ్ 11లో ఒక మార్పు చేశారు, జేకబ్ డఫిన్ తీసుకొచ్చారు. ఇండియా వేర్ అన్చేంజ్డ్ ఇన్ ప్లేయింగ్ 11. కానీ ఇక్కడ ఇండియా బ్యాటింగ్కి వచ్చిన తర్వాత అభిషేక్ శర్మ, ఇంకా మన సంజు శాంసన్ కొంచెం నర్వస్నెస్ ఉంటుంది. అభిషేక్ శర్మ ఎస్పెషల్, ఎందుకంటే ఒకటే 50 కొట్టేస్తున్నాడు. కానీ ఇక్కడ ఫస్ట్ 2 overs మీరు నోటీస్ చేస్తే ఇండియా కొట్టింది ఓన్లీ 12 runsే. ఆ నర్వస్నెస్. సెకండ్ ఓవర్ గ్లెన్ ఫిలిప్స్ ఆఫ్ స్పిన్నర్ వేసాడు. అభిషేక్ శర్మ ఇంకా సంజు శాంసన్ ఎక్కువ ఛాన్స్ తీసుకోలేదు, కొంచెం చూసాడారు ఫస్ట్ 2 overs. దాని తర్వాత నెక్స్ట్ 4 oversలో ఎంత కొట్టారు తెలుసా? 80 runs. పవర్ ప్లేలో 92 runs, జాయింట్ హైయెస్ట్ వరల్డ్ కప్ పవర్ ప్లే స్కోర్ ఇది. ఏ టీం సాధించలేదు. అలాంటి విధ్వంసం చూసాము. అభిషేక్ శర్మ స్టార్ట్ అయింది. మీకు తెలుసు కదా, అభిషేక్ శర్మ పవర్ ప్లే ఆడితే వార్ వన్ సైడ్ అని. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అండ్ చూడండి, ఇన్ని రోజులు ఎక్కువ రన్స్ కొట్టలే మొత్తం వరల్డ్ కప్లో. ఒక 50 కొట్టాడు జింబాబ్వేతో. కానీ ఫైనల్లో ఈ స్కోర్ ద ఫాస్టెస్ట్ T20 వరల్డ్ కప్. ఇప్పుడు దాకా 18 balls లో 50 కొట్టేశాడు. ఇక్కడ ఏమైందంటే పవర్ ప్లేలో 92 runs వచ్చిన తర్వాత మొత్తం మొమెంటం ఇండియా వైపు వెళ్ళిపోయింది. దీనికి కారణం ఏంటి ముందు ముందు చెప్తాను నేను. సంజు శాంసన్ అవతల ఎండ్ ఒక జోన్లో బ్యాటింగ్ చేసి ఒక జెన్ మోడ్లో ఉన్నాడు. తనని చూస్తే అర్థమవుతుంది. దొరికిన బాల్ కొడుతున్నాడు, లేకపోతే సింగిల్ తీస్తున్నాడు, ఎక్స్ట్రా ఛాన్సెస్ తీసుకోకలేదు, స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు, మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు. క్వార్టర్ ఫైనల్లో అక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాలే, కానీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చింది. వాట్ ఎ బ్రిలియంట్ 89, అద్భుతం. మొత్తానికి అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు, లెఫ్ట్ హ్యాండర్. శాంట్నర్ మ్యాచ్అప్ ఉండింది. ఇండియా దగ్గర ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. శాంట్నర్ వేయంగానే అసలు స్టార్టింగ్ ఫస్ట్ బాల్ నుంచే కొట్టాడు. ఇషాన్ కిషన్ బ్రిలియంట్ 50 కొట్టాడు. అండ్ దాని తర్వాత ఇండియా బ్యాటెడ్ రియలీ వెల్. అంటే ఇక్కడ మొమెంటం కోల్పోకుండా కొడతానే ఉన్నారు. న్యూజిలాండ్ మీద ప్రెషర్, అండ్ న్యూజిలాండ్ డిడ్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్. బ్యాటింగ్ పిచ్ మీద ఏ లెంత్ వేయాలో, బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేయాలో, దే డింట్ లెర్న్ ఎనీథింగ్. అహ్మదాబాద్లో మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు సౌత్ ఆఫ్రికాతో. అయినా యూ హ్యావ్ టు టెల్ దట్ న్యూజిలాండ్ డింట్ ప్లే గుడ్ గేమ్ ఎట్ ఆల్. కానీ ఇండియా గురించి చెప్పాలంటే మనం ఎప్పుడు ఆ పర్ఫెక్ట్ గేమ్ ఎప్పుడు వస్తుంది అనుకున్నాం కదా, కరెక్ట్గా ఫైనల్లో వచ్చింది. అండ్ దాంట్లో ఇషాన్ కిషన్ 54, అభిషేక్ శర్మ 52 అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా అంత కన్విన్సింగ్ అనలే బ్యాటింగ్. కానీ నాకు నచ్చింది శివం డుబే 26 అయితే కొట్టాడు. అది కూడా కేవలం 8 balls, 300 పైన స్ట్రైక్ రేట్, 2 6లు. దీంతో ఏమైపోయిందంటే 255 కొట్టారు. 255 మీకు తెలుసా, దిస్ ఈజ్ అ మ్యాసివ్ స్కోర్. ఇంత T20 వరల్డ్ కప్ ఫైనల్స్లో ఏ టీం కొట్టలే. ఇది ఇంకో రికార్డ్ ఏంటంటే T20 ఐస్లో ఏ టీము 250+ runs 2 సార్లు కొట్టలే అంట. అది ఇండియన్ టీం చేసి చూపించారు. T20 ఐస్లో వరల్డ్ కప్స్లో కూడా కాదు, అది కూడా పెద్ద గేమ్లో వచ్చింది అది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సీక్రెట్ ఆఫ్ టీమ్ ఇండియా ఈ వరల్డ్ కప్ గెలుస్తానికి. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారు. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ 1.5 year నుంచి ఆడుతున్నారు, అలవాటు చేసుకున్నారు. అది కరెక్ట్గా అన్ని కలిసి ఫైనల్లో వచ్చింది. మంచి బ్యాటింగ్ పిచ్ దొరికింది, నాట్ సో గుడ్ బౌలింగ్ అటాక్ అని మీకు ప్రివ్యూలో చెప్పాను. న్యూజిలాండ్ దే వర్ కంప్లీట్లీ ఆఫ్ టార్గెట్. ఏ బౌలర్ వేసినా ఎవ్వరు సరిగలే. అండ్ క్యాప్టెన్సీ మాత్రం చాలా ఆర్డినరీ అనిపించింది శాంట్నర్ని. ఏ లెంత్ వేయాలో, ఏ ఫీల్డ్స్ పెట్టాలో, చాలా అంటే చాలా దే వర్ నాట్ అప్ టు ద స్టాండర్డ్ వరల్డ్ కప్ ఫైనల్. ఎట్లా అంటే లక్కీగా రీచ్ అయ్యారా న్యూజిలాండ్ ఫైనల్గా, అలా అనిపించింది. వాళ్ళు బౌలింగ్ వేస్తుంటే ఇన్ని రన్స్ ఇచ్చేసారు. 255 మొత్తానికి 255 చేజ్ చేస్తూ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు
యూ నో దట్ దే నీడ్ ఏ వండర్ఫుల్ స్టార్ట్. ఫిన్ అలెన్ ఇక టిమ్ సైఫర్డ్ వీళ్ళిద్దరి మీదే డిపెండ్ అయి ఉంది మొత్తం మ్యాచ్. వీళ్ళు పవర్ ప్లేలో ఇండియాకి వచ్చినట్టు స్టార్ట్ ఒక 90 రన్స్ అట్లీస్ట్ ఒక 75-80 అని కొడితే దేవర్ ఇన్ టు ద మ్యాచ్. కానీ అవ్వనేకుండా ఇండియా ఏం ప్లానింగ్ చేశారు చూడండి. ఈ T20 వరల్డ్ కప్ గెలిస్తే ఇంకొక బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కూర్చొని వీడియో అనలిస్ట్ కానీ గేమ్ ప్లాన్స్ కానీ దేవర్ స్పాట్ ఆన్. మీరు గమనిస్తే ఈ మ్యాచ్లో ఫిన్ అలెన్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు హీ వాజ్ ద మెయిన్ ప్లేయర్. తనకి అక్షర్ పటేల్ 3 ఓవర్ వేసాడు. ఇంతవరకు మొత్తం వరల్డ్ కప్లో అక్షర్ పటేల్ 3 ఓవర్ వేసిందే లేదు. ఈ అహ్మదాబాద్ గ్రౌండ్లో ఆ లెంత్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ తను ఏంటంటే బ్యాక్ ఆఫ్ ద లెంత్ వాళ్ళు వెనకాలకి వెళ్ళి పుల్ కొడతాడు. అలాంటి లెంత్ వేయించి ట్రాప్ చేశారు. ఇవాళ లాంగ్ ఆన్ డీప్ ఇండికేట్ ఫీల్డర్ పెట్టి వేసాడు. ఎగ్జాక్ట్లీ ట్రాప్ అయిపోయాడు. ఫిన్ అలెన్ అవుట్ అయిన తర్వాత ఈ టోటల్ చేజ్ చేస్తాం లిటరలీ ఇంపాసిబుల్. టిమ్ సైఫర్డ్ కొట్టాడు 50-26 బాల్స్లో. హీ ట్రైడ్ ఇస్ బెస్ట్. కానీ అవతల పక్క వికెట్స్ పడతానే ఉన్నాయి. రచిన్ రవీంద్ర అవుట్ అయిపోయాడు. బూమ్రా వచ్చాడు. ఫస్ట్ బాల్ ఎంగానే తన అవుట్ అయిపోయాడు. గ్లెన్ ఫిలిప్స్ అక్షర్ పటేల్కి బోల్డ్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా ఏమో చాప్మెన్ అవుట్ చేశాడు. సో వికెట్స్ కెప్ట్ ఫాలోయింగ్. దే వర్ నెవర్ ఇన్ ద గేమ్. అండ్ మిచెల్ శాంట్నర్ కాంట్రిబ్యూట్ చేశాడు 43 బట్ వాస్ టూ లేట్. మొత్తానికి ఈ మ్యాచ్ ఇండియా 96 రన్స్తో గెలిచారు. T20 వరల్డ్ కప్ ఫైనల్. క్యాన్ యూ బిలీవ్ ఇట్? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇండియన్ టీం మనం ఎక్స్పెక్ట్ చేసింది. చూడండి మొత్తం వరల్డ్ కప్లో ఒక్కటే మ్యాచ్ ఓడిపోయారు సౌత్ ఆఫ్రికాతో. అది ఇంకొక యుఎస్ఏతో కొంచెం హికప్ ఉండింది. సూర్యకుమార్ 77 for 6 నుంచి ఆ మ్యాచ్ గెలిపించాడు. అది మినహాయిస్తే దేవర్ ఇన్ టోటల్ కంట్రోల్. అండ్ దీనికి రీజన్ గెలుస్తాం అలవాటు చేసుకున్నారు ఈ యంగ్ ఇండియన్ టీం. లాస్ట్ 1.5 year నుంచి దే ప్లేడ్ ఎ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. దీనికి క్రెడిట్ దీనికంటే ముందు క్యాప్టెన్కి కూడా ఇవ్వాలి. రోహిత్ శర్మ 2023 వరల్డ్ కప్లో ఒక టెంప్లెట్ స్టార్ట్ చేశాడు. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలి, బౌలింగ్ వేసే వికెట్స్కి వెళ్ళాలని ఆ కల్చర్ ఫాలో అయ్యారు. 2024లో T20 వరల్డ్ కప్ గెలిచారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఆ టీం నుంచి ఈ టీంలో 8 మంది ఆల్రెడీ ప్లేయింగ్ 11లో ఆడుతున్నారు. సో ఆ కల్చర్ అనేది ఫాలో అయింది, కనపడింది. అదే కల్చర్ లాస్ట్ 1.5 year నుంచి బైలాటరల్స్, ఏషియా కప్ అన్ని గెలిచారు. దాంతోపాటు ఇండియాకు ఒక సూపర్ డూపర్ కోచ్ కూడా అటాచ్ అయ్యాడు. దట్ ఈస్ గౌతమ్ గంభీర్. ఈజ్ అ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్. మీరు చూడొచ్చు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎవరు వేయాలి, బూమ్రా ఎప్పుడు వేయాలి. దాని తర్వాత బూమ్రా గురించి చెప్పాలి. హీఈస్ అ బిగ్ ఎసెట్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ బౌలర్ తను. హీఈస్ లైక్ ఏ కోహినూర్ డైమండ్ ఇండియాకి. ఇంపార్టెంట్ ఓవర్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది ఫైనల్లో. థరోలీ డిజర్వింగ్ ఇట్. సంజు శాంసన్కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. ఈ వాట్ ఏ స్టోరీ. లెఫ్ట్ రైట్ కాంబినేషనా? యాక్చువల్లీ కోచ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కాదు, మాకు అటాకింగ్ బ్యాటర్ కావాలి, టాప్ 3 అని చెప్పేసి తీసుకొచ్చాడు. పోస్ట్ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ కూడా చెప్పాడు. తన స్టోరీ చూడండి. అసలు ప్లేయింగ్ 11లో లేకుండా డైరెక్ట్ వచ్చి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వస్తామేంది. అది కూడా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్లో రన్స్ కొడతాము. అది కూడా పెద్ద రన్స్, ఏదో 20-30 కాదు. ఈవెన్ 4 మ్యాచ్లు కొట్టాడు. యాక్చువల్లీ చెన్నైలో కూడా కొట్టాడు తను. జింబాబ్వేతో మంచి స్టార్ట్ వచ్చింది. సో ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. డిఫరెంట్ ప్లేయర్ మ్యాచెస్ వచ్చినాయి. ఒక మ్యాచ్ ఇషాన్ గెలిపిస్తే, ఒక హార్దిక్ గెలిపించాడు. అట్లా అందరు కాంట్రిబ్యూషన్ ఉండింది. బూమ్రా 2 మ్యాచ్లు, దాంతో హార్దిక్ పాండ్యాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వస్తాము. అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వి ఎక్స్పెక్టెడ్. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయ్యి వరల్డ్ కప్ గెలిచారు కదా, మజా వచ్చింది. గ్రౌండ్లో ఎంతమంది వచ్చారు. ఐ మీన్ యూనో కపిల్ దేవ్ చూసాం, 1993 వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ని. MS ధోనిని చూసాము. అండ్ రోహిత్ శర్మని చూసాము. అందరినీ. సో ఎవ్రీ వన్ ఎక్స్పెక్టింగ్ గెలుస్తారని ఆ ఎక్స్పెక్టేషన్కి ఇంకా హై మ్యాచ్ చేసి మొత్తానికి వన్ సైడ్ గెలిచిపోయారు 96. ఐ నో యూ మస్ట్ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ మ్యాచ్ ఫర్ ష్యూర్. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను. నేను మరీ ఇట్లా వన్ సైడ్ అవుతుంది అనుకోలే. అంటే ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండే. లాస్ట్ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాం, ఎందుకంటే చాలా క్లోజ్ మ్యాచ్ గెలిచాం. కానీ ఇది వన్ సైడ్ గెలిచిపోయాం. కానీ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ మ్యాచ్ గెలుస్తాం, వరల్డ్ కప్ గెలుస్తాం. యూ విల్ ఓన్లీ రిమెంబర్ ద టీమ్స్ విచ్ హ్యావ్ వన్. సో వెల్ డన్, కుడోస్ టు దిస్ యంగ్ ఇండియన్ టీమ్. ఇప్పుడు మనం వాట్ ఆర్ ద రియల్ రీజన్స్ ఇండియా ఈ వరల్డ్ కప్ గెలుస్తానికి ఫటాఫట్ డిస్కస్ చేద్దాం. సో ఇండియా ఈ T20 వరల్డ్ కప్ గెలుస్తానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ ఎ ఫ్యూ. నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. దాంట్లో నెంబర్ 1 ఈజ్ ద బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఏదైతే ఇండియా అలవాటు చేసుకున్నారు. లాస్ట్ 1.5 year నుంచి అల్ట్రా అగ్రెసివ్ బ్యాటింగ్ యూనిట్. నెంబర్ 8 దాకా ముందు ఒక బ్యాటర్ని పెడతాం స్ట్రాటజీ. దాని తర్వాత పైనుంచి ఫియర్లెస్ బ్యాటింగ్ చేస్తాం. అభిషేక్ శర్మ, అది సంజు శాంసన్ అయినా, దాని తర్వాత ఇషాన్ కిషన్ అయినా, కింద వచ్చే బ్యాటర్స్ అందరూ ఎవ్రీ వన్ దే వాంటెడ్ టు ప్లే అల్ట్రా అగ్రెసివ్. ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ స్ట్రాటజీ అయితే ఉందో, ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ని పెట్టుకొని దాని తర్వాత టీమ్ అపోజిషన్ బౌలింగ్ యూనిట్ బట్టి అల్ట్రా అగ్రెసివ్ ఆడి మోస్ట్ నెంబర్ ఆఫ్ 200+ రన్స్ కొట్టింది కూడా టీమ్ ఇండియాని. అంటే అలవాటు చేసుకున్నారు. చూసారా ఫైనల్లో వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్. 250 పైన కొట్టేసరి ఏ టీం కొడతారు అట్లా? అలవాటు ఉంటేనే హై ప్రెషర్ గేమ్స్లో అట్లా ఆడతారు. జనరల్లీ ఫైనల్స్లో మీకు ఇన్ని రన్స్ రావు. బ్యాట్స్మెన్స్ చూసి ఆడతారు ప్రెషర్లో. కానీ ఇండియా అల్ట్రా అగ్రెసివ్, అదే అలవాటుని కంటిన్యూ చేశారు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ రీజన్. అండ్ రీజన్ నెంబర్ 2, ఇండియా బౌలింగ్. బై ఫార్ ఈ T20 వరల్డ్ కప్లో చూస్తే ఇండియా బౌలింగ్ అటాక్ వాజ్ ద బెస్ట్. ఇండియా దగ్గర ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, బౌలర్స్. లాస్ట్ T20 వరల్డ్ కప్ ఆడిన బూమ్రా, హార్దిక్ పాండ్యా,
అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి ఆడాడు. హీ వాజ్ ద నెంబర్ 1 ఐసీసీ ర్యాంకింగ్స్లో బౌలర్ తను కూడా. ఈ వరల్డ్ కప్ అనుకున్న స్థాయి అంటే పర్ఫార్మెన్స్ రాలే అని చెప్పేసి అంటున్నారు, కానీ అందరికంటే వికెట్స్ ఎవరు తీశారు ఈ T20 వరల్డ్ కప్లో బౌలర్స్లో? తినే వరుణ్ చక్రవర్తి. ఇండియాకే కాదు మొత్తం వరల్డ్ కప్లో కూడా హీ టుక్ 14 వికెట్స్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మంచి బౌలింగ్ యూనిట్స్ ఉన్నప్పుడే మీరు వరల్డ్ కప్ గెలుస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్, దాంతోపాటు స్ట్రాటజీస్ చాలా మంచిగా ఉన్నాయి. అండ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇండియా ఈ వరల్డ్ కప్ గెలిచింది. అండ్ రీజన్ నెంబర్ 3, బహుశా మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కోచ్ గౌతమ్ గంభీర్. తన ఇన్ఫ్లుయెన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ టీం మీద చాలా ఉండింది. హీఈస్ ఎ సూపర్ స్ట్రాటజిస్ట్. బయట నుంచి తను ఎట్లా ఇన్ఫర్మేషన్స్ పంపించాడో, హీ రీడ్స్ ద గేమ్ రియలీ వెల్. పిచ్ కండిషన్స్ దగ్గర నుంచి ప్లేయింగ్ 11, ప్లేయర్ మ్యాచ్అప్స్, ఏ బౌలర్ ఏ ఫేజ్ ఆఫ్ ద గేమ్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనల్స్లో చూస్తే అక్షర్ పటేల్ ఆ 3rd ఓవర్ వేస్తాం, ఫినాలనే ఎట్లా అవుట్ చేయాలో, దిస్ ఈజ్ ఆల్ ఎ బిగ్ స్ట్రాటజీ. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇట్స్ నాట్ ఈజీ. మీకు ఎంతో అనుభవం ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఎ క్యాప్టెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోవటం. గౌతమ్ గంభీర్ T20 ఫార్మాట్లో హీ వాజ్ ఎ సూపర్ క్యాప్టెన్. అలానే మంచి స్ట్రాటజీస్, ఈజ్ గాట్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. మేబీ వేరే ఫార్మాట్స్లో వాజ్ నాట్ సో సక్సెస్ఫుల్, కానీ ఇట్ కమ్స్ టు T20 హిస్ స్పాట్ ఆన్. తన కోచింగ్ స్టైల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ, ఈ రెండు చాలా మంచి మర్జ్ అయినాయి. అండ్ టీమ్ కూడా అండర్ హిస్ గైడెన్స్ సూపర్ ఆడారు. యంగ్ టీమ్ అగ్రెసివ్, ఫియర్లెస్. ఎప్పుడు మీరు చూడండి తను ఒకటి చెప్తాడు టీమ్ హర్డిల్లో, సోషల్ మీడియాలో కూడా బయటకు వచ్చింది. ఐ ఫెల్ట్ రియలీ వెరీ నైస్ టు నో దట్. అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద టీమ్ కదా, ఇట్లా ఉండాలి కదా అని చెప్పేసి ఫీలింగ్ వచ్చి. ఏమన్నాడు తెలుసా తన టీమ్ హర్డిల్లో? హై ప్రెజర్ గేమ్స్లో ప్రెజర్ ఫీల్ అవుతారు, టేక్ ఏ పాజిటివ్ రూట్ అవుట్ ఆఫ్ హిట్ అని. దిస్ హ్యాడ్ ఏ వెరీ ఇంపార్టెంట్, అంటే చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది ఇంట్లో. ఏంటంటే హై ప్రెజర్ గేమ్స్లో మీరు ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేయాలి. చెప్పటం ఈజీ, చేస్తాం చాలా డిఫికల్ట్. అది అలవాటు చేసుకున్నారు, టీంకి అలవాటు చేసాడు గంభీర్. అండ్ వాట్ ఏ సూపర్ స్ట్రాటజీ, ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ, లెఫ్ట్ రైట్ కాంబినేషన్, టీమ్ సెలెక్టర్స్ ఎవరిని సెలెక్ట్ చేయాలి, సంజుని పైన మళ్ళా వెనక్కి తీసుకురావడం టోర్నమెంట్ మధ్యలో, చాలా చేంజెస్ చేశారు. సో మెనీ చేంజెస్. మళ్ళీ మ్యాచ్లు గెలుస్తాము, దేవర్ మూమెంట్స్, హికప్స్ కూడా ఉన్నాయి. నాట్ ఈజీ. సో ప్లానింగ్, కోచ్ గౌతమ్ గంభీర్, క్యాప్టెన్సీ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్, వీళ్ళిద్దరు మంచిగా అండర్స్టాండింగ్ ఉండింది కోచ్ క్యాప్టెన్. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. దీనికంటే ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి మాట్లాడితే, యూ కెన్ గో ఆన్ అండ్ ఆన్, కానీ ఈ 3 మాత్రం మేజర్ రీజన్స్ అనిపడినాయి ఈ వరల్డ్ కప్ గెలుస్తానికి. అఫ్ కోర్స్ సపోజ్ స్టాప్ దిలీప్ క్యాచ్లు తీసుకోవటం, సెమీఫైనల్లో ఫైనల్లో కూడా మంచి క్యాచ్లు తీసుకున్నారు. ఐ థింక్ ఆల్ ఆఫ్ ఇట్, అందరూ టీమ్ ఫిజియో దగ్గర నుంచి ఎవ్రీ వన్ ప్లేడ్ ఏ మేజర్ రోల్. అండ్ అందుకని ఇండియా ఈ వరల్డ్ కప్ కంఫర్టబుల్గా ఫైనల్లో గెలిచారు. అండ్ ఇంకో టీం ఇండియాకి సపోర్ట్ చేసింది మర్చిపోద్దు, ఇట్ వాస్ టీమ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఒకవేళ ఆ మ్యాచ్ మధ్యలో వెస్టిండీస్తో గెలవకపోతే బహుశా ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ దాకా చేరే వాళ్ళు కూడా కాదు. సో కొంచెం లక్ కూడా నడవాలి. రోహిత్ శర్మ ఇప్పుడు అంటాడు, లాస్ట్ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ గాలి సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ తీసుకున్నప్పుడు గాలి ఎట్లయితే హెల్ప్ చేసిందో, ఇక్కడ సౌత్ ఆఫ్రికా మనకు డెఫినెట్లీ హెల్ప్ చేసింది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియా ఎట్లయితే ఆడారు కదా, వరల్డ్ ఛాంపియన్స్ లాగా ఆడారు. వెల్ డన్ టీమ్ ఇండియా. ఐ రియలీ లవ్ దిస్ వరల్డ్ కప్. ఐ హోప్ మేము చేసిన రివ్యూస్ ప్రీవ్యూస్ కూడా మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ మళ్ళీ ఐల్ బీ బ్యాక్ విత్ మోర్ వీడియోస్. కొంచెం ఒక 2-3 days గ్యాప్ తీసుకున్న తర్వాత అగైన్ IPL వీడియోస్తో ఐల్ బీ బ్యాక్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ కంప్లీట్ వరల్డ్ కప్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మరి మ్యాచ్ ఇండియా ఎందుకు గెలిచారు, వాట్ ఆర్ ద రియల్ రీజన్స్, మీరు చెప్పండి వరల్డ్ కప్ గెలుస్తానికి కింద కామెంట్ చేయండి. ఐల్ హ్యావ్ ఎ లుక్. చలో, టేక్ కేర్, బాయ్, సీ యా.